సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ భార్య జెసికా హెడ్కు వేధింపులు ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ 2026లో మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్తో కరచాలనం చేసేందుకు, అంటే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో భారత క్రికెట్ అభిమానులు ఆన్లైన్ వేదికగా తనను వేధింపులకు గురి చేస్తున్నారని ట్రావిస్ హెడ్ భార్య జెసికా హెడ్ ఆస్ట్రేలియా మీడియాతో అన్నారు. వరల్డ్ కప్ విజయం అనంతరం ఎలాగైతే వేధింపులు ఎదురయ్యాయో ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఉంది. నిద్ర లేచేసరికి నా సోషల్ మీడియా ఖాతాలు కామెంట్స్తో హోరెత్తుతున్నాయని జెసికా హెడ్ పేర్కొన్నారు. తాను బాగానే ఉన్నానని, కానీ వారు నా స్నేహితులు, కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. ఇటీవల కాలంలో భారత్పై ఆస్ట్రేలియా నెగ్గిన తర్వాత కూడా ఇలాంటి ఆన్లైన్ వేధింపులు కొనసాగాయన్నారు. వాటిలో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, 2024 బాక్సింగ్ డే టెస్ట్ కూడా ఉన్నాయని వాపోయారు. ఈ వేధింపులతో గతంలో తన చిన్న కుమార్తెను ఉద్దేశించి ఆందోళన కలిగించే బెదిరింపులు కూడా ఉన్నాయని ఆరోపించారు. అలాగే ఫ్యాన్స్ ఆన్లైన్లో ఎలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలో ఆమె సూచించారు. ప్రస్తుతం అన్ని స్పోర్ట్స్లో కూడా మానసిక ఆరోగ్యం, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం గురించి ముఖ్యమైన చర్చ జరుగుతోందని అనుకుంటున్నాను. భావోద్వేగాలు క్రీడల్లో అంతర్భాగమే, కానీ ఆట వెనక నిజమైన వ్యక్తులు, కుటుంబాలు ఉన్నాయని కూడా గుర్తించడం అంతే ముఖ్యమని జెసికా హెడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.